తెలుగులో ఒక సామెత ఉంది, వంగలేనమ్మ డొంక ఎత్తుక్కుందంట. అట్లా ఉంది పరిస్థితి. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు, కానీ అందరికీ తెలిసిందే కదా. రీసెంట్గా ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. దాంట్లో ఇంకా రిజల్ట్స్ని చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఒక మీడియా ప్రతినిధి అడిగేటటువంటి ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆన్సర్ అది ప్రాపర్గా ఉందా? మేము కూడా అనొచ్చుగా, అయితే నువ్వు కోడిగత్తికి ఎక్కువనా గొడ్డలకి తక్కువ అని చెప్పేసి మేము కూడా అనొచ్చుగా. అనటం పెద్ద విషయం కాదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో 151 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. మీరు నిజంగా కనుక ప్రజల కోసం పనిచేసినట్లయితే, మీ పరిపాలన చాలా బాగుంటే కనుక మరీ ఇంత ఘోరంగా ప్రజలు మీకు ఎలాంటి బుద్ధి చెప్పేవారు కాదు. 151 సీట్లలో 11 సీట్లకి దిగజారిపోయారంటే ఎంత ఘోర పరాభవం ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే, మీకు 151 సీట్లు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ తండ్రి గారి యొక్క క్రెడిట్ కొంత, అది పక్కన పెడితే మీరు చేసినటువంటి కొన్ని ఫ్రాడ్స్, వాటిలో మీరు ఇరుక్కొని సెంట్రల్ జైలుకి వెళ్తే కనుక ఒక పక్క మీ తల్లిగారు, ఇంకో పక్క మీ చెల్లిగారు, ఇద్దరూ కూడా ఏదో ఆ మహానుభావుడు తాలూకా భార్యగా నేను, ఆ మహానుభావుడు తాలూకా కూతురుగా నేను అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ప్రజల్లోకి వస్తూ ఉంటుంటే, ప్రతి ఒక్కరు, అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సెంటిమెంటల్ ఫెలోస్ అని అందరికీ తెలిసిందే. ఒక పక్క నీ కోసం ఒక పక్క తల్లి, ఒక పక్క చెల్లి ఈ రకమైనటువంటి కన్నీరు కార్చి 151 సీట్లను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడితే, నువ్వు సుపరిపాలన అందించడం మానేసి ఇష్టాసరంగా ప్రతి దాంట్లో కూడా ఇసుక కానీ రేషన్ కానీ ప్రతి దాంట్లో కూడా నీ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేశారు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ వస్తే 10 సంవత్సరాలు మా పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పనిచేసి, మా జన సైనికులందరూ కూడా, వీర మహిళలందరూ కూడా పాటుపడి క్షేత్రస్థాయిలో మా జనసేనాన్ని బలోపేతం చేసి, అదేవిధంగా రాష్ట్రానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవసరం అని చెప్పేసి టీడీపీ బీజేపీ పార్టీలతో జతకట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి నీకు ప్రజలు ఇచ్చింది అంతా 11 సీట్లు. నువ్వు ప్రజల దగ్గర నీ గోడిని వినిపించుకోవాల్సింది పోయి, ప్రతిపక్షం ప్రజలు ఇవ్వకపోగా నువ్వు వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడడం సరికాదు. మనందరికీ తెలిసిందే 175 సీట్లలో 10% శాసనసభ సభ్యులు గెలిస్తే కనుక, అంటే 18 సీట్లు గెలిస్తే ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఎవరు? ప్రజలు. నువ్వు నీ ఆవేశాన్ని, నీ ఆక్రోశాన్ని లేదా నీ బాధని ఎవరి దగ్గర చూపించుకోవాలి? ప్రజల దగ్గర చూపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని, అలాంటి మహానుభావుని విమర్శించే స్థాయి నీదా చెప్పు ఒకసారి మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఈ వ్యక్తి గురించే నువ్వు మాట్లాడి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయావు. మళ్ళీ అదే మహానుభావుడు గురించి మాట్లాడి నీ యొక్క మినిమం నైతిక విలువలను కూడా కోల్పోతే, రేపొద్దున నువ్వు పులివెందుల్లో కూడా గెలిచేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. చాప కింద నీరులా మా పార్టీ ఎదుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో అంచేత మీరు ఇది గమనించి, నోటికి ఏది వస్తే అది మాట్లాడబాకండి. అంటే మీకు మెంటల్గా మైండ్లో ఏదో అనిపిస్తే ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఉపయోగించి ఎలా పడితే అలా మీడియా ముందు మాట్లాడడం సరికాదని చెప్తున్నా. మీ అందరికీ తెలుసు, మీ ప్రభుత్వంలో మీరు ఎవరిని పోషించారంటే ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి మంత్రుల్ని, శాసనసభ సభ్యుల్ని ఎన్నుకున్నారు. అట్లాంటి వ్యక్తులతో మా పవన్ కళ్యాణ్ గారిని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. దానికి ప్రతిఫలమే మీకు 11 సీట్లు. అందుచేత ఇప్పటికైనా మీరు దయచేసి బుద్ధి తెచ్చుకొని, ప్రజలకు ఎలాంటి కష్టాలు ఏమైనా ఉన్నా కానీ దానిపైన మీరు సమస్యల్ని తీసుకురండి. తక్షణమే కూటమి ప్రభుత్వం వాటిని సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నాను. దయచేసి ఇలాంటి దిగజారుపు రాజకీయ విధానాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక జన సైనికుడిగా నేను మాట్లాడుతున్నాను. జై జనసేన.